బ్యాంక్ మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా మారిన దావులూరి ప్రభావతి వ్యవహారం ఇప్పుడు ఏలూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నూజివీడ్లో మర్రిబంధం ప్రాంతానికి చెందిన ప్రభావతిపై ఇప్పటికే బ్యాంకులో బంగారం చోరీ సహా పలు కేసులు నమోదవగా నూజివీడ్ పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. ఆమె బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి ఉంది. అయినా కూడా తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి వెంకట్రావు అనే వ్యక్తిపై దాడికి దిగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభావతి ఆగడాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బయటకు వచ్చాడు ఏంటి నాలుగెళ్ళి తల ఏమన్నా పట్టి వచ్చేది ఉందా? పెట్టేసా అమ్మా ఇదే రేపు అదే చమక్షంద్రలో బయటకు వచ్చాడు ఏంటి నాలుగెళ్ళి తల ఏమన్నా పట్టి వచ్చేది ఉందా? పెట్టేసా అమ్మా ఇదే రేపు బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం పోయిన తర్వాత ప్రభావతిపై పలు ఫిర్యాదులు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అందాయి. ప్రభావతిపై నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. కొందరు ప్రభావతి నుంచి రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తనకు రక్షణ కావాలంటూ ప్రభావతి కూడా పోలీసులకు దరఖాస్తు చేశారు. 3 నెలల క్రితం ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని ఆమె బాధితులు నూజివీడ్లో ధర్నాకు దిగారు. బాధితుల ఆందోళనతో ఏలూరు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో రౌడీ షీటర్ ప్రభావతి వ్యవహారంపై ఆరా తీయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మళ్లీ తాజాగా ప్రభావతి, ఆమె కుటుంబ సభ్యులు స్థానిక జనసేన నేత వెంకట్రావుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. వెంకట్రావుపై ప్రభావతి కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసిన వీడియోలు వైరల్గా మారాయి. మర్రిబంధం జనసేన నేత వెంకట్రావు చేతులు కట్టేసి ప్రభావతి, ఆమె తండ్రి, తనయుడు దాడికి పాల్పడిన ఘటనపై స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్గా మారాయి. వాటర్ ట్యాంక్ దగ్గర మోటార్ వేసే విషయంలో తలెత్తిన గొడవ నేపథ్యంలో దాడికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బోరు దగ్గర నీరు వదలడానికి వెళితే గతంలో బంగారు దొంగతనం విషయంలో ప్రభావతిపై కేసు పెట్టిన యోగేశ్వరరావుకు సహకరిస్తున్నామంటూ ప్రభావతి కుటుంబం కర్రతో దాడికి పాల్పడినట్టు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బాధితుడు వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఏలూరు ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఇదే రేపు అదే చమక్షంద్రలో బయటకు వచ్చాడు ఏంటి నాలుగెళ్ళి తల ఏమన్నా పట్టి వచ్చేది ఉందా? పెట్టేసా అమ్మా 9-10 గంటల మధ్యలో నేను వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ వదులుతాకి వెళ్ళిన క్రమంలో ఆ ట్యాంక్ ఆపోజిట్ లో ఉన్న దావులూరి రంగారావు గారు, దావులూరి ప్రభావతి, దావులూరి ప్రభుకుమారు వీళ్ళు ముగ్గురు కలిసికట్టుగా నా మీదకి వచ్చి నన్ను తిట్టాడు వీడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళు దిగొచ్చి వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మీద పడిపోయి కొట్టేసి ఇష్టానుసారంగా స్టీల్ రాడ్లు తీసుకొచ్చి డొక్కల్లో పడవటం, నడుము మీద పడవటం, కొట్టడం, కర్రలతో కొట్టడం ఇవన్నీ చేసి గంట సేపు వరకు హరాస్ చేశారండి. ముగ్గురు కలిసి మీద పడి వదిలిపెట్టమని దండం పెట్టి మంచినీళ్ళు వదలటాకని వాటర్ ట్యాంక్ దగ్గరకని వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో ఇన్ని దావులూరి ప్రభావతి, దావులూరి పద్మాకరరావు, దావులూరి ప్రభుకుమారు, దావులూరి రంగారావు అని వాళ్ళు ముగ్గురు కలిసి నా భర్త మీద దాడి చేశారండి. పిన్ని గారి ఆస్తికి ఈయన సాక్షి సంతకం పెట్టారని, పౌలూరి యోగేష్ పక్కన సపోర్ట్ గా మాట్లాడారని, ఈయన మీద అవినేని పద్మాకర్రావు గారి మీద ఎప్పటికప్పుడు ఇట్లాగే ప్రతిసారి గొడవలకు వస్తుంది. ఇంటి మీదకి ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. వాళ్ళ వల్ల మరిబంధం సంబంధించినటువంటి దౌలూరి పద్మావతి అనే ఆమె మీద మా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో 6 కేసెస్ నమోదయ్యాయి. కంటిన్యూస్గా ఆమె పైన అనేక రకమైన ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మేము విచారణ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాకు కంటెంట్ వచ్చి క్యాగ్నిబుల్ కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి
6 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆమె నుంచి మాకు రక్షణ కావాలని చెప్పేసి చెప్తూ